నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్న డిస్కషన్స్లోనే మీరు చాలాసార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు అని. అదే క్రమంలో సిబిఐ కోర్టుకి హాజరైనా కూడా అక్కడ విపరీతంగా జనం వచ్చారు. యూజువల్గా అంటే ఇలాంటి పబ్లిక్ అంతా గ్యాదర్ అయ్యే ప్లేసెస్ కావు అలాంటివి. అయినప్పటికీ అక్కడ కూడా అంతమంది జనం వచ్చారు. సో దీన్ని ఒక రకంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ పాజిటివ్ కోణంలో చూస్తే అదంతా చూడొచ్చు, కానీ టీడీపీ అనుకూల మీడియా ఏంటంటే ట్రోలింగ్ చేస్తుంది దాన్ని కూడా. అండ్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న అభిమానులు వాళ్ళు వెళ్ళి చూడండి ఇక్కడ కూడా ఎంత జనం వచ్చారంటే ఎలాంటి అభిమానం ఉందా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారనడానికి, అంటే ఆంధ్రాలో మాత్రమే కాదు తెలంగాణలో కూడా వస్తున్నారు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు జగన్ గారు అంటే వీళ్ళకి ఎందుకు అంత భయము? టీడీపీ మీడియాకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరైనా కానీ ఎప్పుడు ఆయన జగన్నామ స్మరణ చేయకుండా ఒక రోజు కూడా నిద్రపోరాడు. ఎందుకంటే జనం ఉన్నారు కాబట్టి, జనం ఆయన వెంట ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైతే అది ఒక ప్రొసీజర్. అది కోర్టుకు హాజరు కావడం అనేది ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి, చాలా ఏళ్ళుగా ఆయన కోర్టుకు అటెండ్ కాలేదు కాబట్టి, మొన్న విదేశాలకు వెళితే అయ్యా మీరు 21వ తేదీలోగా వచ్చి ఒకసారి కోర్టులో హాజరుగాండి అనేసి సిబిఐ కోర్టు చెప్పడం వల్ల ఆయన కోర్టుకు వచ్చారు. ఇది ఒక ప్రొసీజర్. ఆయన వెళతారు, కోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కోర్టులో ఏదో జడ్జి గారికి కనిపిస్తారు, ఒక నమస్కారం పెట్టిన తర్వాత ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడి ఆయన్ని పంపించేశారు. ఇది చాలా చాలా మామూలు విషయం. ఇది దీంట్లో ఏమి హంగామా ఆర్భాటము, జగన్ గారిని ఈరోజు అరెస్ట్ చేసేస్తారు, రేపు జైల్లో వేస్తారు, ఆయన కేసులన్నీ మళ్ళీ ప్రాణం పోసుకొని మీది ఈయన ఇంకా మేనేజ్ చేయలేరు, మోదీ గారికి ఈయనకి చెడింది, ఇక ఏమైనా జరగచ్చు, ఏదేదేదేదేదో ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు రాస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే ఆయన అంటే వీళ్ళకి భయం. ఎందుకు భయం అంటే జగన్ గారి వెంట జనం ఉన్నారు. మీరు 11 సీట్లకు పరిమితం చేశారు, 164 సీట్లలో అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఆయన అసెంబ్లీకి కూడా రానంటున్నాడు, రావడం లేదు. ఇంకెందుకు ఆయన అంటే మీకు భయం? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాన్ని రానివ్వద్దండి అంటాడు, ఈసారి మేము వైకుంఠపాలి చేయకండి అంటాడు, మళ్ళీ 3 టర్ములు మనమే ఉండాలి అంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు ఆయన్ని ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు వచ్చిన ఇవన్నీ చూస్తే కూడా ప్రతిదీ ఇష్యూనేనా? ఆయన చార్టెడ్ విమానములో బేగంపేటలో వచ్చారు అంటే ఆయన చార్టెడ్ విమానములు రాకూడదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమన్నా మామూలు విమానాల్లో తిరుగుతున్నారా, లేదంటే ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారా? లేదు కదా, అందరూ విమానాల్లోనే తిరుగుతున్నారు, అందరూ ప్రైవేట్ విమానాల్లోనే తిరుగుతున్నారు. ఇంకా దాంట్లో ఆయన ప్రత్యేకంగా ఆయన ఏదో అత్యంత ఆధునికమైన విలాసాలు అనుభవిస్తున్నట్టుగా ఆయనకి ఏదో పెడతారు. పోనీ ఆయన మామూలు విమానంలో వచ్చాడు అనుకో, ఇంకా జగన్ పని అయిపోయింది. అప్పుడంటే గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఆయన సొంత ప్రైవేట్ విమానాల్లో తిరిగాడు, ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే బాధ కాబట్టి మామూలు విమానంలో వచ్చాడు అని రాస్తారు. జనం రాలేదనుకో, ఇంకా జగన్ పని అయిపోయింది, ఇంకేమి లేదు అంటారు. ఒకవేళ జనం వచ్చారనుకో, అదంతా మొత్తం మేనేజ్ చేశాడు ఆయన. విపరీతమైన జనాన్ని చూపించడం వల్ల కోర్టులో ఇట్లా నాకు భద్రతకు సమస్య ఉంది కాబట్టి నేను మినహాయింపు అడుగుతాడు అంటే కోర్టులు ఏమో అంత కళ్ళు మూసుకొని ఉంటాయా? ఈయన జనాన్ని డబ్బులు ఇచ్చి తోలి హైదరాబాద్లో హంగామా చేస్తే ఆ విషయాన్ని కోర్టులు గుర్తించకుండా లేదు ఈయనకి మనం ఇంకో 10 ఏళ్ళు మినహాయింపు ఇవ్వాలి, తర్వాత చూద్దాం 11 కేసులకి ఆయన హాజరవుతారా లేదా అంటారా? అవును, మీ ప్రభుత్వమే కదా ఉంది, కుటుంబ ప్రభుత్వమే కదా, పైన మోదీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. మీరు కేసులన్నీ కదిలించండి, కేసులన్నీ కదిలించి ఆయన జైల్లో వేయండి. మళ్ళీ ఎవరు వద్దన్నారు? ఆ కేసులన్నీ విచారణ పూర్తి చేసి జైల్లో వేయండి. ఎందుకంటే జైల్లో వేయడానికి కూడా వీళ్ళకి భయం. మళ్ళీ జైల్లోకి వేస్తే మళ్ళీ ఇంకా విపరీతమైన ఆయనకి ఇంకా ఫాన్ ఫాలోయింగ్ పెరిగి మళ్ళీ ఈసారి 29లో జైల్లో నుంచి ఆడ గెలిచిపోతాడని కూడా వీళ్ళకి భయం. అంటే నిరంతరము జగన్ గారి గురించి నామస్మరణ చేస్తూ ఇంకోటి ఆయన షెడ్యూల్ ఇచ్చారంట, కోర్టుకు షెడ్యూల్ ఇచ్చారంట. కోర్టుకి ఏమని ఇచ్చారు ఆయన? అవును, ఆయనకి సెక్యూరిటీ. ఇప్పుడు ఆయన ఊరికే ఎవరో ఒక అనామకుడిలాగా అలా వచ్చి హైదరాబాద్లో వచ్చి అలా కోర్టుకు అటెండ్ అయ్యి వెళ్ళలేరు కదా ఆయన. ఎందుకంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా ఆయన రాకూడదు కూడా. ఎందుకంటే ఆయనకి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఆయనకి. సెక్యూరిటీ, మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరైనా సరే అంత సెక్యూరిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ షెడ్యూల్, అయ్యా మేము ఇన్ని గంటలకు పలానా విమానాశ్రయంలో దిగుతాము, మేము ఇన్ని గంటలకు కోర్టుకు అటెండ్ అవుతాము, మేము ఇన్ని గంటలకు లోటస్ పాండ్కి వెళ్తాము అని షెడ్యూల్ ఇస్తారు. ఒకవేళ జడ్జి గారు అనుకొని సాయంత్రం వరకు జగన్ గారు ఉండాల్సిందే కోర్టులో అని అన్నారనుకోండి, లేదు ఆయన ఎవరు చెప్పడానికి, నేను ఉండను, నేను 12:30కి షెడ్యూల్ ఇచ్చాను, లోటస్ పాండ్లో వెళ్ళి మా అమ్మగారిని కలవాలని అనరు కదా.
కోర్టుల గురించి తెలిసిన వాళ్ళంతా కూడా మామూలు విషయం ఏమిటంటే, మీకు కోర్టులో గనక వాయిదా ఉంటే మీరు ఏం చేస్తారంటే కోర్టు టైంకి వెళతారు. అంటే ఉదయం 10 గంటలకి వెళ్ళి కోర్టులో వెయిట్ చేస్తారు. జడ్జి గారు ఎప్పుడో మీ పేరు పిలిచినప్పుడు మీ కేసుకి సంబంధించి మీరు హాజరయ్యి ఆ వాయిదాకు హాజరైన తర్వాత అక్కడ లాయర్లు ఏం చెప్తారు, జడ్జి గారు ఏం చెప్తారు, నెక్స్ట్ ఎప్పుడు వాయిదా వేస్తారు, నెక్స్ట్ ఎప్పుడు రమ్మంటారు అనేది ఒక ప్రొసీజర్. అది మీకు ఉదయాన్నే 11 గంటలకే అయిపోవచ్చు, సాయంత్రం 4 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. నాయకులు కాబట్టి, విఐపీలు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండడానికి అందరు నాయకుల్ని ఫస్ట్ అవర్లోనే పిలిచేసి పంపిస్తారు. ఇది చాలా మామూలే కదా. ఎంతమంది నాయకులు అటెండ్ అయినా, ఎన్ని కేసులు అటెండ్ అయినా కూడా సాయంత్రం వరకు వాళ్ళని అక్కడ పడిగాపులు గాచేలా చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఈ జనం విపరీతంగా బయట ఉన్నారు కాబట్టి ఎందుకు పడిగాపులు గాచేలా చేస్తారు? చాలా మామూలు విషయాల్ని కూడా విపరీతంగా హైలైట్ చేసి విపరీతంగా టీడీపీ అనుకూల మీడియాలోనే జగన్ గారికి సంబంధించిన ఎక్కువ వార్తలు వచ్చాయి. ఈయన ఏదో వచ్చేస్తాడు, హంగామా చేస్తాడు, హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్ చేస్తాడు, విమానాశ్రయంలో ఆయన అనుచరులంతా బీభత్సాలు సృష్టిస్తారు, అద్దాలు పగలు కొడతారు, ఇవన్నీ వీళ్ళే రాసేస్తారు. అవును, ఆయన వస్తే వచ్చారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు 6 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు దాదాపుగా. అంత మును ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రాజకీయ జీవితం అంతా హైదరాబాద్లోనే గడిచింది. తెలంగాణలో ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు, సహచరులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారి మీద అభిమానంతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆయన ఎక్కడ పోయినా జనం వస్తారు కదా. అంతమందిని ఆయన జీవితకాలం అంతా జనాల్ని తోలి హంగామా సృష్టించడం అనేది ప్రాక్టికల్గా ఏ నాయకుడి వల్లన్నా అవుతుందా? ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రైతులకి ఎక్కడ పోయినా జనము, తోలిన జనాన్ని ఆర్గనైజ్ చేశారు అని అంటున్నారు. ఇక్కడ కూడా ఆర్గనైజ్ చేశారా? ఇట్లా ఊరికే లేనివన్నీ సృష్టించి ఇలా చేయడం వల్ల ఆయన ఇమేజ్ ఇంకా పెరిగి తెలుగుదేశానికి నష్టమే తప్ప తెలుగుదేశానికి వచ్చే కూడే లాభం ఏమీ లేదు దీంట్లో. తెలుగుదేశం నిరంతరము వైసీపీ జగన్ గారంటే భయపడుతూ ఉంది అనేది పిక్చర్ ఒకటి మెసేజ్ వెళ్తూ ఉంటుంది. మీకెందుకు? మీరు హాయిగా, మీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది కదా, మీరు అద్భుతమైన విషయాలన్నీ చేయండి, అద్భుతంగా పాలించండి. మీకెందుకు బద్దస్తమానం ఆయన గురించి సిబిఐ కోర్టుల్లో ఆయన కేసులు తేలినప్పుడు తేలుతాయి. లేదు మీరు మోదీ గారు వాళ్ళందరి మీద ఒత్తిడి తెచ్చి జగన్ గారి మీద కేసులన్నీ తొందరగా తేల్చండి, మీరు వెంటనే ఆయన జైలుకి వేయండి, ఆయన తిరుగుతూ ఉంటే విపరీతంగా జనం వస్తున్నారు, మాకు ప్రాబ్లము అని చెప్పండి. ఏముంది? అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా. అధికారం మీ చేతిలో ఉంది, కేంద్రంలో మీ అలయన్స్ ఉంది, అన్ని రకాలుగా మీరే పైచేయిగా ఉన్నప్పుడు కూడా ఇంకెందుకు ఆయన కోర్టుకు అటెండ్ అయితే మీరు భయపడేది? లోటస్ పాండ్కి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిస్తే మీకేమిటి ఇబ్బంది? నిన్న షర్మిల గారు ఏదో మాట్లాడినారు. షర్మిల గారు ఏ అవకాశం వచ్చినా జగన్ గారి గురించి విమర్శిస్తారు. మీకు ఆయన రాజకీయ విధానాలతో ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉంటే మీరు ఆయన అధికారంలో ఉన్నప్పుడే కదా మాట్లాడాలా. మీకు ఆయన రాజకీయ విధానాలతో ఏ విభేదాలు లేవు. మీ విభేదాలు అన్నీ ఏమిటి? ఆస్తుల తగాదం మీది. మీ ఆస్తుల తగాదా వల్ల మీరు అన్నగారి మీద కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి యుద్ధం ప్రకటించారు, అంతే కదా. మీరు అప్పుడు అన్నగారు వదిలిన బాణం అని చెప్పుకున్నారు కదా. మీరు ఈ బాణం ఇప్పుడు మళ్ళీ ఎందుకు అన్నగారి మీదకే గురిపెట్టింది? అంటే షర్మిల గారు ఏమి మాట్లాడినా దానికి ఏం పెద్ద వ్యాలిడిటీ ఉండదు. మీరు జగన్ గారి రాజకీయ విధానాలను విమర్శిస్తూ మా అన్న సరిగా పాలించడం లేదు, నేను కూడా పాదయాత్ర చేసి నేను కూడా ఆ పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడి అధికారంలోకి తెచ్చాను, కానీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలించడం లేదు అని అప్పుడే కనుక తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్లో చేసి ఉంటే షర్మిల గారి గ్రాఫ్ ఇంకో రకంగా ఉండేది. మీ ఆస్తి తగాదాల వల్ల మీరు పోయి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పార్టీ క్లోజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షురాలై మళ్ళీ కడపలో పోటీ చేసి మీరు ఓడిపోయి ఆ జగన్ గారిని ఓడించేసి వీలైనంత నష్టం చేసి దీనివల్ల మీరు ఏం సాధించారు? తెలుగుదేశం, మీ నాన్నగారు జీవితం అంతా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీకి మీరు అనుకూలంగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరు తండ్రి ఆశయాలు ఏ రకంగా నెరవేరుస్తున్నారో చెప్పండి షర్మిల గారు. కాబట్టి జగన్ గారి మా నాన్న ఆయన వదిలేస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు ఆయనకి మళ్ళీ 29 ఎన్నికల్లో సీట్లు ఎన్ని ఇవ్వాలి, ఆయన ముఖ్యమంత్రిని చెయ్యాలా వద్దా, శాశ్వతంగా ప్రతిపక్ష నాయకుడిగానే మిగల్చాలా, తెలుగుదేశాన్ని ప్రతిసారి ఇంకో 3 టర్ములు గెలిపించాలా అక్కర్లేదా, ఇవన్నీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలని మీరు మౌల్డ్ చేయడం అనేది ఒకటి ఉందే, ఎంతో కాలం చేయలేరు. అది కాలం మారిపోయింది. ఇక ప్రజల్ని మౌల్డ్ చేసి పోయినసారి ఆయన 7 లక్షల కోట్లు కూడా అప్పు చేయకపోతే మీరు 14 లక్షల కోట్లని ప్రచారం చేశారు, జనం నమ్మారు. కానీ ఇప్పుడు మీరే ఏమంటున్నారు? లేదు అన్ని అప్పులు చేయలేదు ఆయన అని మీరే చెప్పుకుంటున్నారు. ఇంకా మీరు
మీ లోపాలు మీ వైఫల్యాలు అన్నిటికీ వైఎస్ జగనే కారణం అంటూ నిందిస్తూ ఉంటే జనము చూస్తూ అన్నీ భరించలేరు. ఆయన పని ఆయన ఓడించి 1.5 year అయింది. ఇంకా మీకెందుకు ఆయన గురించి పొద్దస్తమానం చర్చ? రైట్. అంటే జనాలు వచ్చారు రాలేదు అంటే 2 కోణాల్లో చూస్తే జనాలను తరలించారు అంటేనేమో సరే ఆయనకి ఏం పెద్ద ఫాలోయింగ్ లేదు అని చెప్పడం వల్ల జనాలు ఎలా చూస్తారంటే అరే లేరు కదా మనం అన్న ఉందామని వస్తారేమో రివర్స్లో. అది వీళ్ళు జరగదు. చేసిన ప్రచారం వల్ల ఎక్కువ వచ్చారు. మామూలుగా అయితే ఓ మోస్తరుగా వచ్చేవాళ్ళేమో, వీళ్ళు ఆయన ఇన్ని గంటలకు వస్తారు ఇన్ని గంటలకు వెళతారని అక్కడ చూసిన షెడ్యూల్ ప్రకటించి ఆయన హంగామా సృష్టించబోతున్నాడు ఆయనకి కోర్టులో మినహాయింపు కోసము అని అనేసరికి తాము ఒక వంతు చేయేద్దామని విపరీతంగా వచ్చారు జనం. అరే ఆయన అభిమానులు ఆయన పార్టీ వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వస్తున్నారు అంటే అర్థం ఏమిటి? వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానం ఉందని. తరలింపుల వల్ల ఎంతో కాలము ఆయన ఎప్పుడు వచ్చాడు రాజకీయాల్లోకి? 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మెల్లిగా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఎన్నాళ్ళు అయింది? 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు ఒక నాయకుడు జనాల్ని తరలిస్తూనే ఉంటాడా? మీరు తరలించండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మీరు పోతే ఎవరు జనం రారేందుకు? మీరు పోతే ఏమి ఇట్లా అంటే మేము మాదంతా మా డిసిప్లిన్డ్ కార్యకర్తలు మా వాళ్ళు ఇట్లా అల్లరి చేయరు అంటారు. డిసిప్లిన్ లేదు. మీరు కూడా తరలించుకొని మీరు ఎక్కడికి పోతే అక్కడ కొన్ని వేల మందిని చూపించండి, ఎవరు వద్దన్నారు? జనము ఇలాంటివి ఇవన్నీ నిజమని నమ్మే పక్షములో అయితే రాప్తాడుకు 5 లక్షల మందికి పైగా అటెండ్ అయిన రాప్తాడులో వైసీపీ ఓడిపోయింది. అది జరిగి ఉండకూడదు. అభిమానం వేరు, ఓట్లు వేరు. అభిమానము ఓట్లు రెండు ఒకటి కాదు. పూర్వం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అభిమానం ఓట్లుగా మారింది. మళ్ళీ అదే ఆయన్నే ఓడించారు జనం. జనానికి ఎవ్వరూ మినహాయింపు ఇవ్వరు. జనం అన్నీ చూస్తూ ఉంటారు. రైట్. అంతే, అదే అభిమానం, అదే చిరంజీవి గారి దగ్గర పనిచేస్తుంది, అదే పవన్ చిరంజీవి గారికి పనిచేయలేదు కదా. చిరంజీవి గారికి ఈ రోజు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా. ఇద్దరికి అలాంటి కానీ రాజకీయాల్లో ఎందుకు గెలవలేకపోయారు? రైట్. ఓకే అండి. సో మొత్తానికి జగన్ గారు మరోసారి తెలంగాణకు వచ్చి కూడా ఆయనకి జనం బలం ఉంది ఆయన వెంట అని నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ.